రెడీనే. థ్యాంక్ యూ. మనం వెలిగించబోయేటటువంటి ఈ క్యాండిల్స్ దేనికోసం మనం వెలిగిస్తున్నాం అన్న విషయం గురించి మీతో దేవుని వాక్యమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు చదువుతాను. మేము ఆయన వలన విని మాకు ప్రకటించు లేదా మీకు ప్రకటించు వర్తమానం ఏంటంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసము గల వారని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనం అబద్ధమాడే సత్యమును జరిపించకుండా ఉండేవారం అవుతాం. అయితే ఆయన వెలుగులో ఉన్నట్లు మనం వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. ద ఫెలోషిప్, వన్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అప్పుడు అలా మనం బ్రతికినప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. మన చేతిలో ఉన్న ఈ క్యాండిల్స్ దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను సూచిస్తున్నాయి. దేవుడు వెలుగై ఉన్నాడని, ఆ వెలుగును మనకు ఆయన ఇచ్చాడని, నిజమైన మానవత్వము అనేటటువంటి ఈ వెలుగును, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ జీవితం అనే ఈ వెలుగును ఒకరికొకరం పంచడం కోసం మీ పక్కనున్న వాళ్లకు ఈ వెలుగును పంచండి. క్రిస్మస్ అనేది మన జీవితాల్లో వెలుగులు నింపేటు పండుగ. మన హృదయాల్లో దేవునికి దగ్గర అయ్యేందుకు కావలసిన వెలుగును నింపే పండుగ. ఆ పండుగ కేవలం ఒక మత ప్రాతిపదికన జరుపుకుంటే దానికి న్యాయం చేసిన వారం కాము. కానీ నీ పొరుగు వాడికి నీ దగ్గర ఉన్నది ఇచ్చే, నీ పొరుగు వాడికి నీ దగ్గర ఉన్నది పంచిచ్చే మనసు కలిగి ఉండే ఈ క్రిస్మస్, మీ చేతిలో ఉన్న క్యాండిల్ మీ పొరుగు వారికి వెలిగించడం ద్వారా ఈ మనస్సును, క్రీస్తు కలిగిన ఈ మనస్సును మనము కలిగి ఉండేందుకు ఒక సూచనగా మనం చేస్తున్నాం. అయితే ఆ మనస్సు ఊరికే రాదు. ఆనాడు పశువుల పాకలో పుట్టిన క్రీస్తు నీతి సూర్యుడై ఆయన వెలుగు మన రెక్కలకు ప్రకాశవంతముగా రావటానికి, మనకు వెలుగు ప్రకాశించటానికి సిద్ధంగా ఉంది. కానీ ఆయనను స్వీకరించకపోతే, ఆయన మనుష్యత్వాన్ని, ఆయన దేవత్వాన్ని అనుసరించకపోతే మనం చీకట్లో ఉన్నవారమే. మన చదువులు మనం ఉద్ధరించలేవు, మన కులం మనం ఉద్ధరించదు, మన గర్వం, మన అంధత్వం, మన డబ్బు ఏది ఉద్ధరించదు. ఒకే ఒక్కటి, అదే నూతన మానవ జీవన విధానం, క్రీస్తు నేర్పిన బాట. ఈ వెలుగును 10 మందికి పంచుదాం. వెలుగును పంచడం ద్వారా దేవుని బిడ్డలముగా దేవుని వెలుగును ఒకరికొకరం మనం ఆరిపోయి ఉంటే వెలిగించుకోవటానికి మళ్ళీ ఉపయోగపడదాం. మనం చదివే చదువులు ఇలా ఆరిపోకుండా 10 మందికి వెలుగునిచ్చే చదువులుగా మారాలని, 10 మంది జీవితాల్లో వెలుగులుగా మన విద్య ఉపయోగపడాలని, ఆ దృక్పథం కేవలము ఈ క్రీస్తులో దొరుకుతుందని మీకు ప్రకటించాను.